మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 1232 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుల్లో సాంకేతిక సమస్యలే దీనికి కారణమని డీజీసీఏ క్లారిటీ ఇచ్చింది. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక కారణమా, స్పూఫింగ్ కారణమా అనే విషయంపైన సందిగ్ధత నెలకొంది. దేశవ్యాప్తంగా 1232 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుల్లో సాంకేతిక సమస్యలే కారణమని డీజీసీఏ క్లారిటీ ఇచ్చింది. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఒకేసారి 1232 విమానాలు నిలిచిపోయాయంటే అసలు సర్వీసులకు ఏంటి ప్రాబ్లం ఏమొచ్చింది? ఇప్పుడు సమస్య ఏంటని తేల్చారు డీజీసీఏ? శ్రీదేవి, దాదాపు కొద్దిసేపటి క్రితము ఏదైతే సాంకేతిక సమస్యలతో మరికొన్ని చోట్ల సిబ్బంది కొరతతో ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మరికొన్ని దగ్గర ఏదైతే స్టాఫ్ ఇష్యూస్ తోటి 7 విమానాశ్రయాల్లో దాదాపు 100కు అంటే 100కు పైగా కూడా విమానాలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. దాదాపు హైదరాబాద్ లో 13, సూరత్ లో 8, అహ్మదాబాద్ లో 25, ఇండోర్ లో 11, బెంగళూరులో 42 విమానాలు రద్దు చేయబడ్డాయి అంటూ కూడా ఇండిగో ఎయిర్లైన్స్ నివేదికని కూడా ప్రకటించింది. దాదాపు అంటే 7 విమానాశ్రయాల్లో ఒకేసారిగా ఇన్ని విమానాలు రద్దు కావడంతో ఎక్కడికైతే వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు అనుకోవచ్చు వేరే చోట్లకు వెళ్ళలేక పడిగాపులు కాస్తున్నటువంటి మనం విజువలేషన్ చూడొచ్చు. ఒక్కసారిగా అంటే గత నెలలో జరిగినటువంటి అనుభవం అనుకోవచ్చు. గత నెలలో 7వ తేదీన జరిగినటువంటిది ఢిల్లీ విమానాశ్రయంలో సైబర్ దాడి జరిగిందంటూ సాక్షాత్తు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించినటువంటి దాదాపు 24 గంటలు కూడా కాలేదు. మరొకసారి ఈ రోజు 100కు పైగా విమానాలు రద్దు కావడము అన్నది ఇక్కడ టెక్నికల్ ఇష్యూ అని ఒకవైపు చెప్తున్నారు, మరొక వైపు వచ్చేసేసి సిబ్బంది కొరత అని చెప్తున్నారు. కానీ మొత్తం మీద మాత్రం అటు బెంగళూరు విమానాశ్రయం అనుకోవచ్చు, హైదరాబాద్ విమానాశ్రయం, ఢిల్లీ విమానాశ్రయం అంతా కూడా ప్రయాణికులందరూ కూడా విమానాల కొరకు ఎదురు చూస్తున్నటువంటిది. అందరూ కూడా దీనిపై సమాచారం కొరకు ఇండిగో విమానాశ్రయానికి తర్వాత ఎయిర్ ఇండియా ఈ సమాచారం కొరకు కూడా అందరూ కూడా కొంత గొడవ పడుతున్నటువంటి దృశ్యాలను కూడా సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాము. కానీ దీనికి గల కారణము ఒక టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల అయితే సిబ్బంది కొరతతో కూడా ఈ రోజు జరిగినటువంటి దానికి ఒక మెయిన్ కారణం అని కూడా చెప్తున్నారు. కళ, సిబ్బంది కొరత లేకపోతే సాంకేతిక కొరత అనేది వాళ్ళు ఎప్పటి నుంచో చూసుకుంటూ ఉంటారు కదా. కానీ ఒకటేసారి 1232 ఫ్లైట్స్ ఆగిపోయాయంటే మాటలు కాదు కదా. సిబ్బంది కొరత అనేది ఎప్పటికప్పుడు షార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటిది మనకు ఇక్కడ స్పూకింగ్ అన్నది ఏదైతే అంటే మనకు సైబర్ దాడి జరిగింది అన్నటువంటి గత అంటే పార్లమెంట్ లో చెప్పారు. తర్వాత ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటిది, తర్వాత ఇండిగోకు సంబంధించినటువంటి టెక్నికల్ విమానాలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నది. వాటికి క్లియర్ సర్టిఫికేట్ కూడా కావాలి అన్న విషయాన్ని కూడా గత 3 రోజుల క్రితం కూడా ఒక సమావేశంలో కూడా దీనిపై కూడా చర్చించారు. అయితే ఈ రోజు ఏదైతే విమానాలు రద్దు కావడము అన్నది ఏదైతే అధికారికంగా ఏదైనా అంటే ఇప్పుడు మనకు ఒక సెక్యూరిటీ పరంగా మనము సైబర్ దాడి జరిగింది అన్నటువంటిది గత సెంట్రల్ మినిస్టరే చెప్పారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దానికి ఒకేసారి 1200 పైగా కూడా ఏదైతే విమానాలు రద్దు అయ్యాయో దీనికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా దీనిపై సెంట్రల్ మినిస్టర్ మాట్లాడాల్సినటువంటి ఏదైతే అధికారికంగా కూడా ప్రకటించాల్సి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దీనిపై కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటిది ఇండిగో కూడా కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసింది. కానీ రీజన్ మాత్రము ఇక్కడ 2 కారణాలు మాత్రమే చెప్తున్నారు. ఒకటి సెక్యూరిటీ సిబ్బంది కొరతతో దాదాపు టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. కానీ ఇంటర్నల్ గా ఇంకా మరి మనకు గత నెలలో జరిగినటువంటి ఏదైతే సైబర్ దాడి మరొకసారి జరిగిందా, దీని వల్లనే అంత మనకు ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్నదా లేకపోతే ఇంకా ఏమైంది అన్నది మాత్రం మనకి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి మనకు అప్డేట్స్ కూడా రానున్నాయి. అయితే ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా
ఏదైతే ఎయిర్ ఇండియా అనుకోవచ్చు, ఇండిగో కూడా కీలకమైనటువంటి ప్రకటన ఈ రెండు ప్రకటనలే చేశాయి. ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఉంది, తర్వాత సిబ్బంది కొరత అనంటే గతంలో కూడా మనము చాలా సందర్భాల్లో కూడా ఏదైతే మన గుజరాత్ విమాన ఏదైతే ప్రమాదం జరిగిందో అప్పుడు కూడా సిబ్బంది యొక్క కొరత అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కొరత కూడా ఉంది. దాని వల్లనే కొంత ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నటువంటిది కూడా అప్పుడు కూడా ఆ మధ్యలో కూడా మనకు చాలా సందర్భాల్లో సీనియర్ పర్సన్స్ ఏదైతే ఫ్లైట్ నడిపినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా మనం విన్నాం. కానీ ఈ రోజు మాత్రము ఏదైతే దాదాపు ఇన్ని విమానాలు ఒకేసారి రద్దు కావడము అన్నది మాత్రము దీనికంటూ ఒక సాంకేతిక సమస్య అని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే విమాన రద్దీ విపరీతంగా పెరగడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే అనివార్యమయ్యి అక్కడే అక్కడే వెయిటింగ్ రూమ్ లో ఉంటూ వాళ్ళు విమానాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ అయ్యేంత వరకు కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ప్రయాణికులు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరి ఏదైతే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లైట్ డిలే అన్నటువంటి మెసేజ్లు తరచూ ఈ మధ్యలో చూస్తూ ఉండడంతో కూడా ఒక్కసారిగా కూడా ప్రయాణికులు నిరుత్సాహపడుతున్నటువంటిది. మరొకసారి ఈ రోజు అటు బెంగళూరు విమానాశ్రయం అనుకోవచ్చు, హైదరాబాద్ విమానాశ్రయం అనుకోవచ్చు, ఢిల్లీ విమానాశ్రయం అనుకోవచ్చు, టోటల్ 7 విమానాశ్రయాల్లో ఈ రోజు ఇంత భారీ మొత్తంగా మనకు విమానాలు రద్దు కావడం అన్నది ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దీనిపై కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది. దీనిపై ఒక క్లియర్ అయిన అప్డేట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.